నాన్న ఈరోజు మన ట్రిక్ వచ్చేసి స్పీడ్, డిస్టెన్స్, టైం ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా. ముందుగా మనం ట్రయాంగిల్లో డి అంటే డిస్టెన్స్, ఎస్ అంటే స్పీడ్, టీ అంటే టైం ఇవి నోట్ చేసుకొని పెట్టుకోవాలి నాన్న. ట్రయాంగిల్లో డిఎస్టీ ఇలా ఉండాలి నాన్న. ఇలా ఉన్న తర్వాత మనకి డిస్టెన్స్ ఫార్ములా డి అంటే డిస్టెన్సే కదా, డిస్టెన్స్ ఫార్ములా కావాలి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ క్లోజ్ చేస్తే ఇంకేమేమి కనిపిస్తుంది నాన్న, స్పీడ్ పక్కనే ఉంది కాబట్టి పక్కన అంటే ఇంటూ అయినా స్పీడ్ ఇంటూ టైం. నాన్న నెక్స్ట్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది, డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ క్లోజ్ చేయాలన్న. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది, డిస్టెన్స్ కింద ఉంది నాన్న, టైము అంటే కింద ఇన్ ద సెన్స్ బై కదా, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. నాన్న డిస్టెన్స్ ఫార్ములా వచ్చింది, స్పీడ్ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు టైం ఫార్ములా కావాలి, టైంని క్లోజ్ చేయాలి నాన్న. టైం ఫార్ములా కావాలి అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న టైంని క్లోజ్ చేశాను, క్లోజ్ చేసి ఇప్పుడు ఏం కనిపిస్తుంది, డి డివైడెడ్ బై ఎస్ కదా, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫార్ములాస్ ఇది ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడం నాన్న. నో నీడ్ టు బై హార్ట్ ద ఫార్ములాస్. నాన్న ఇలాంటి మరెన్నో మంచి మంచి ట్రిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.